దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్ డిపార్ట్మెంట్. దీంట్లో మనం విద్యార్థుల యొక్క అటెండెన్స్ ని క్యాప్చర్ చేయాలంటే డిపార్ట్మెంట్ మీదే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన స్టూడెంట్ అనేది ఏంటంటే అది స్టూడెంట్ పర్సనల్ గా లాగిన్ అవ్వటానికి అనమాట. కాబట్టి విద్యార్థుల యొక్క హాజరుని క్యాప్చర్ చేయాలంటే డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద టీచర్ యొక్క వ్యక్తిగత ట్రెజరీ ఐడి పాస్వర్డ్ తో ఇదివరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఉపయోగించామో సేమ్ అదే ట్రెజరీ ఐడి పాస్వర్డ్ తో ఈ యాప్ లోకి లాగిన్ అయిపోవాలి. అలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం విద్యార్థుల యొక్క అటెండెన్స్ ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడ మనకి స్టూడెంట్ అని ఉంది కదా, ఆ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ విద్యార్థుల యొక్క హాజరుని మనం క్యాప్చర్ చేయాలంటే చివరిలో యాక్షన్స్ అని ఉంది కదా, ఈ యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి. ఈ యాక్షన్స్ మీద క్లిక్ చేసే ముందుగా మనం ఏం చేయాలంటే సింక్ చేసుకోవాలి. ఇక్కడ క్రింద సింక్ బటన్ ఉంది కదా, దీంట్లో స్టూడెంట్ అటెండెన్స్ డేటాని ముందుగా మనం సింక్ చేయాలి. ఇలా సింక్ చేసిన తర్వాత యాక్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్ అటెండెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. ఈ స్టూడెంట్ అటెండెన్స్ ఈ ఆప్షన్ ఓపెన్ చేసేసి సేమ్ ఇది వరకు లాగానే మనం క్లాసు సెక్షన్ ని సెలెక్ట్ చేసేసుకొని ఆ రోజు ఎవరైతే విద్యార్థులు హాజరయ్యారో వారందరికీ మనం టిక్ మార్క్ ని సెలెక్ట్ చేసేసుకొని మనం ఆ మిడ్ డే మీల్ కి సంబంధించి ఆ వివరాలను, ఆ అటెండెన్స్ వివరాలను మనం ఈ స్టూడెంట్ అటెండెన్స్ ఈ ఆప్షన్ ద్వారా మనం ఈ లీప్ యాప్ లో సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా స్టూడెంట్ ఆప్షన్ లో నెక్స్ట్ యాక్షన్ లో నెక్స్ట్ స్టూడెంట్ అటెండెన్స్ ఈ విధంగా మనం విద్యార్థుల యొక్క హాజరును ఈ లీప్ యాప్ లో మనం ఈ విధంగా మనం నమోదు చేస్తాం. ఈ లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది amravati teacher.com నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా